చెరువులను తలపిస్తున్న రోడ్లు, బురద నీటిలో ఇళ్లు, రహదారులపై పారుతున్న నదులు, సాయం కోసం అర్థిస్తున్న ప్రజలు. విజయవాడలో పరిస్థితి ఇది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం విజయవాడకు శాపంగా మారింది. శనివారం నుంచి దంచి కొడుతున్న వానలతో నగరం సగం నీట మునిగింది. బుడమేరు వాగు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహించడంతో నగరం చిగురుటాకులా వణికిపోతోంది. 2.5 లక్షలకు పైగా బాధితులు వరదల్లో చిక్కుకొని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అసలేంటి, విజయవాడకు ఏమైంది, ఎందుకింతలా వరద? ఇప్పుడు చూద్దాం. వర్షాకాలంలో వానలు సర్వసాధారణం. కానీ అవి ఆస్తి, ప్రాణ నష్టాలను మిగిల్చేలా ఉండకూడదు. కానీ వాతావరణ మార్పులో లేదా ప్రకృతి ప్రకోపమో కాని విజయవాడను భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షాలు తీసుకొచ్చిన వరదలు తీవ్ర నష్టం మిగిల్చాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో శనివారం నుంచి భారీగా వర్షాలు పడుతున్నాయి. ఆదివారం పరిస్థితి ఉధృతంగా మారింది. విజయవాడ మీదుగా ప్రవహించే కృష్ణానది ఒకవైపు, బుడమేరు వాగు మరోవైపు ప్రమాదకర స్థాయిలో ప్రవహించాయి. ఆదివారం ఒక్కరోజే నగరంలో 29 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇది 50 ఏళ్లలో అత్యధిక ఏకైక రోజు వర్షపాతమని అధికారులు చెబుతున్నారు. అయితే అనేక ప్రాంతాల్లో 37 సెంటీమీటర్ల దాకా వర్షం కురిసినట్టు తెలుస్తోంది. దీంతో విజయవాడలో బుడమేరు ఉప్పొంగి 40% నగరం నీట మునిగింది. అటు ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద కూడా పట్టణ ప్రజలకు శాపంగా మారింది. ఇబ్రహీంపట్నం మండలం ఏలప్రోలు వద్ద బుడమేరుకు గండిపడింది. దీంతో వెలగలేరు వద్ద 11 షట్టర్లను 11 అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు వదలడంతో ఆ ప్రభావం విజయవాడపై పడింది. బుడమేరును ఆనుకుని ఉన్న జక్కంపూడి కాలనీ, అజిత్ సింగ్ నగర్, పాత రాజరాజేశ్వరిపేట, కొత్త రాజరాజేశ్వరిపేట, అయోధ్యనగర్, దేవీనగర్, రాజీవ్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ, వాంబే కాలనీ, చిట్టినగర్, పాల ఫ్యాక్టరీ, కబేళా, ఊర్మిళానగర్, పాయికాపురం, భవానీ ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. 5 నుండి 8 అడుగుల మేర నీరు చేరడంతో సుమారు 2.5 లక్షల మంది ప్రజలు జల దిగ్బంధనంలో చిక్కుకుపోయారు. కృష్ణానదికి వరద పెరుగుతూ ఉంటే వరద ప్రభావిత ప్రాంతాల విస్తీర్ణం కూడా పెరిగింది. ఇలా 24 గంటల్లోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విజయవాడ సమీపంలోని గ్రామాలపైన బుడమేరు ప్రభావం తీవ్రంగా పడింది. ఇబ్రహీంపట్నం మండలం రాయనపాడు, కొండపల్లి, ఇందిరమ్మ కాలనీ, ఇబ్రహీంపట్నం, ఖాజీమాన్యంలోని వరద నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరుతో పాటు ఖమ్మం, నల్గొండ జిల్లాల వాగుల నుంచి వరద తీవ్రస్థాయిలో వచ్చింది. దీంతో ప్రకాశం బ్యారేజీలో ఎన్నడూ చూడని వరద చూడాల్సొచ్చింది. బ్యారేజీ దిగువ ప్రాంతాల గ్రామాలను ముంపు బారిన పడకుండా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 100కు పైగా శిబిరాల్లో వేలాది మంది ఆశ్రయం పొందుతున్నారు. అవసరమైన చోట్లకు అధికారులు బోట్లు పంపి సహాయక చర్యలు చేపడుతున్నారు. భారీ స్థాయిలో పంటలు దెబ్బతిన్నాయి. రోడ్లు కూడా చాలా చోట్ల దెబ్బతిన్నాయి. చాలా చోట్ల విద్యుత్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ రోజు పొద్దున్నుంచి ఇచ్చారులేండి, ఉన్నది చెప్పుకోవాలి. కొద్దిగా వాటర్ ఇక్కడెక్కడ పంచారు, కొద్దిగా పడవల్లో తీసుకొచ్చి ఇచ్చారు. కానీ మొత్తానికి హెల్ప్ చేయాలంటే కష్టమే. బట్ ఇంకొద్దిగా ఫర్దర్ స్టెప్ తీసుకొని పాలకులు చేస్తే బెటర్. అది నుంచి వచ్చామండి. ఇలా బాగా ఇబ్బంది ఉంది సార్. భోజనాలు లేక జనాలకు వెళ్ళాడుతున్నారు. మేము కుర్రోళ్ళు అందరూ కలిసి భోజనాలు సప్లై చేస్తున్నాం సార్. మంచి నీళ్ళు, బోట్లు కూడా రాలేదు సార్. సందులు గొంతులు అసలు రావట్లేదు సార్. బాగా ఇబ్బంది ఉంది సార్. అందుకే అందరికి జనాలందరికీ భోజనాలు తీసుకెళ్తున్నాం సార్. లేదు, మెయిన్ కరెంట్ లేకపోతే నీరు వచ్చేటప్పటికి కరెంట్ ఆగిపోయి నిన్న పొద్దున్నండి చాలా ఇబ్బంది పడుతున్నాం. కానీ తినడానికి అయితే ఇబ్బంది లేదు, బాగా చేస్తున్నారు సదుపాయం. 2005లోనూ విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ఆ సమయంలో కూడా బుడమేరు ఉప్పొంగడంతోనే వరదలు వచ్చాయి. అయితే 2005 వరదలతో పోల్చితే ఇప్పుడొచ్చిన వరదలు చాలా రెట్లు ఎక్కువని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. 121 ఏళ్ల చరిత్రలో ఇదే అతిపెద్ద వరద అంటున్నారు. 1903లో, ఆ తర్వాత 2009లో 10 లక్షల క్యూసెక్ల వరద ప్రకాశం బ్యారేజీకి రాగా
ఇప్పుడు ఏకంగా 11 లక్షల క్యూసెక్కులు వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంకో 30-40 వేల క్యూసెక్కులు అదనంగా వస్తే ప్రకాశం బ్యారేజీ పైనుంచి వరద నీరు వెళ్లే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. విజయవాడ నగరంలో ఎటు చూసినా వర్షపు నీరు నిలిచిపోయి దారులన్నీ వాగులుగా మారాయి. చాలా చోట్ల ఇళ్లల్లోకి నీరు చేరడంతో వస్తువులన్నీ నీట మునిగాయి. ముఖ్యంగా కార్లు, ద్విచక్ర వాహనాలు కనిపించకుండా మునిగిపోయాయి. చాలా మంది ప్రభుత్వం అందించే సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం కూడా అదే స్థాయిలో సీఎంతో సహా సిబ్బందంతా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.